గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓకే. క్యాష్ జనరల్ కదా, పెట్టి క్యాష్ కంప్లీట్ చేద్దాము. క్యాష్ జనరల్ కలర్ చేంజ్ చేయండి. సో పెట్టి క్యాష్ చూడండి. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? పెట్టి క్యాష్, పెట్టి క్యాష్. సో పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు అని అర్థం అండి. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కంపెనీ ఉంది, కంపెనీలో పెట్టి క్యాషియర్ ఉంటారండి. ప్రతి కంపెనీలో కూడా పెట్టి క్యాషియర్ ఉంటారు. మీరు ఏం చేస్తారు? చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి పెట్టి క్యాషియర్ అనే ఆయన ఒక ఆయన ఉంటారు అనమాట. పెట్టి క్యాషియర్ అంటారు ఈయన్ని. ఓకే, పెట్టి క్యాషియర్ ఉంటారు. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, పేస్ట్ చేయండి, ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. 1 minute. ఓకే, సో పెట్టి క్యాషియర్. సో ఈ పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే మనం మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. చూడండి, పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. ప్రతి ఆఫీస్లో కూడా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి పెట్టి క్యాష్ బుక్ ఉంటుంది. అంటే చిల్లర ఖర్చులకు సంబంధించిన బుక్ ఉంటుంది. ఎగ్జాంపుల్, స్టేషనరీ, వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పవర్ బిల్, ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఇవన్నీ చేయడానికి పెట్టి క్యాషియర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉంటారు, పెట్టి క్యాషియర్. ఓకేనా? సో ఈ పెట్టి క్యాషియర్స్ గురించి డిస్కస్ చేద్దాము. వెళ్ళండి, ఫస్ట్ ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఈ పెట్టి క్యాష్ ఈ ట్రాన్సాక్షన్స్ చేద్దాం. ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఇక్కడ 5 types ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ 5 types ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. వెళ్ళండి, ఫస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ కదా, వెళ్ళండి FS00. FS00. వెళ్ళరా? సో FS00కి వచ్చా. ఫస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ కదా, కరెంట్ అసెట్స్ తీసుకోండి. క్రియేట్ లోకి వెళ్ళి లక్ష నెంబర్ ఇవ్వండి. క్రియేట్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ నెంబర్ 200,113 కన్యూ చేయండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్.
కంట్రోల్ డేటాకి వెళ్ళారు కదా, ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ కూడా తీసుకోవాలి. షార్ట్ కీ 001 ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ. G001 ఇవ్వండి. ఏమైంది, ఏం చేస్తున్నారు? G001 ఇవ్వండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001, పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ కింద సేవ్. పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ ఇచ్చారా లేదా? పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ ఇచ్చారా లేదా? కొంచెం పైకి వెళ్ళండి సార్, పైకి మూవ్ చేయండి సార్. G00 కిందే ఉంది, ఇక్కడ ఇవ్వాలని చెప్పాను కదా. ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ మోడ్కి వెళ్ళండి, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ అన్ని చేయండి. సో ఫస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ అకౌంట్. క్యాష్ అండ్ బ్యాంక్, సారీ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ కదా, క్యాష్ టు బ్యాంక్ ఇక్కడ తీసుకోండి. కరెంట్ అసెట్స్ లో నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. క్యాష్ టు బ్యాంక్ విత్డ్రా చేస్తాం. ఫస్ట్ జిఎల్ అకౌంట్ తోటి పెట్టి క్యాష్ ఏం చేస్తారు, డైలీ అమౌంట్ విత్డ్రా చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, అమౌంట్ అనేది మళ్ళీ పే డే ఎండింగ్ లో పే చేసేస్తారు. కరెంట్ అసెట్స్ comes under balance sheet, cash to bank, cash to bank, name ఇవ్వండి, cash to bank. Control data, line item display, short key 001, create bank interest G001, post automatically, save. నెక్స్ట్ ఏమో చూడండి, క్యాష్ పర్చేజెస్. షీట్లో ఏమో చూడండి, క్యాష్ పర్చేజెస్ అండ్ క్యాష్ సేల్స్ ఉంది. క్యాష్ పర్చేజెస్ అంటే దీనికి ఎందుకు వస్తుంది, క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, క్యాష్ సేల్స్ ఈజ్ ఇన్కమ్. క్యాష్ పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సివ్ అవుతుందండి, క్యాష్ సేల్ అనేది ఇన్కమ్ అవుతుంది. సో క్యాష్ పర్చేజెస్ ఎక్స్పెన్సివ్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా, type description, comes under profit and loss account కదా, క్యాష్ ఎక్స్పెన్సెస్ అనేది. తర్వాత చూడండి షార్ట్ టెక్స్ట్, క్యాష్ పర్చేజ్ అకౌంట్, క్యాష్ పర్చేజ్ అకౌంట్. కంట్రోల్ డేటా, ఇక్కడ ఓన్లీ కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. line item display, short key 001, create bank interest G001 and save. G001 and save. Cash purchase.
నెక్స్ట్ క్యాష్ సేల్ జిఎల్ అకౌంట్ సేవ్ చేయండి. క్యాష్ సేల్ దేని కిందకు వస్తుంది? ఇన్కమ్ కిందకు వస్తుంది. క్యాష్ సేల్ అనేది ఇన్కమ్ కిందకు వస్తుంది. ఇన్కమ్ గ్రూప్ లో తీసుకోండి. అదర్ ఇన్కమ్ నంబర్ చూడండి 300 104 తీసుకుంటున్నాం. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. క్యాష్ సేల్ అకౌంట్ ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇంకోటి ఏమో చూడండి, పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్. లాస్ట్ జిఎల్ అకౌంట్ పెట్టి క్యాష్. సో పెట్టి క్యాష్ అనేది కరెంట్ అసెట్స్ లో తీసుకున్నాము. ఇలాంటి పెట్టి క్యాష్ కరెంట్ అసెట్స్ లో పెట్టి క్యాష్ అని టైప్ చేయండి. comes under balance sheet. Short text పెట్టి క్యాష్ పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అండ్ పెట్టి క్యాష్. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. Short key 001. Create bank interest G001 and save. Only balances in local currency not required. ఇచ్చినా కూడా పర్వాలేదు. ఇవ్వండి. G001 and save. టోటల్ గా ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం మనం? 5 చేసేసామా? చూడండి, ఓపెన్ చేయండి. సో పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మేజర్ గా ఇక్కడ ఉన్నటువంటి 5 జిఎల్ అకౌంట్స్ అనే కావాలి. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా స్టాండర్డ్ అన్నమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్ FBCJC1. 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 ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. 01 1 to 10,000 ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ 1 ఇవ్వండి. 2 దగ్గర 10,000 ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్. నెక్స్ట్ సెటప్ క్యాష్ జనరల్ FBCJC0. సెకండ్ కాన్ఫిగరేషన్ FBCJC0. సార్ నంబర్ రేంజ్ 1 lakh వరకు ఇచ్చినారు. కరెక్ట్? నో ఇష్యూ, వచ్చేయాలి. 1 lakh తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ 0005 ఉంది కదా, సెలెక్ట్ చేయండి. దాన్ని కాపీ చేయండి. కాపీ యాజ్. ఇది కాదు, మనము పంచ్ చేద్దాం. ఐఎమ్ సారీ, ఇదైనా తీసుకోవచ్చు. వెయిట్ క్యాష్ జనరల్ ఉందా? పెట్టి క్యాష్ జనరల్. ఓకే ఫైన్. 0005 తీసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
0005 తీసేసి మీ కంపెనీ కూడా ఇస్తున్నాం. నెక్స్ట్ అకౌంట్, జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి? అది మంది కాదు. అక్కడ కర్సర్ 0001 ఉందా? 0001 కదా, 0001 ఉంది కదా, ఉంచండి. పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ పెట్టి క్యాష్, పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. పెట్టి క్యాష్ ఇచ్చారు. నెక్స్ట్ కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, ఐఎన్ఆర్ ఇచ్చారు. మిగతా అన్ని యాసిడ్గా ఉంచండి. కేజెడ్ డిజెడ్ ఓకే, ఇవన్నీ అలా ఉంచేయండి. సేవ్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ చేయండి. అది క్లోజ్ చేయండి. అక్కడ ఏమి వెయిట్ క్యాష్ ఎంటర్ అకౌంట్ ఓన్లీ పోస్టెడ్ ఆటోమేటికలీ. ఓకే, ఉంచండి, ఏం కాదు. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. ఎంటర్ కొట్టండి, పోతుంది ఎల్లో మెసేజ్. సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్, కంప్లీటెడ్, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ ఏముంది? క్రియేట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అంతేనా? OBCJC2, సారీ FBCJC2, FBCJC2. అమౌంట్ డిపాజిట్ చేయటము, అమౌంట్ విత్డ్రా చేయటము, ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేయడం కోసం మనం ఈ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాం. అమౌంట్ డిపాజిట్ చేయటం, పెట్టి క్యాష్ ఏం చేస్తారు? అమౌంట్ విత్డ్రా చేస్తాడు ఎర్లీ మార్నింగ్ బ్యాంక్ నుండి, తర్వాత డిపాజిట్ చేస్తాడు ఈవినింగ్. ఎక్స్పెన్సెస్ ఖర్చులన్నీ వాడతారు వాటికి అనమాట. ఇక్కడ చూడండి 000, అక్కడ చూడండి, ఇక్కడ 5 స్టెప్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. 5 స్టెప్స్ వరకు, 5 కాదు 6 వరకు సెలెక్ట్ చేయండి. 6 స్టెప్స్ వరకు సెలెక్ట్ చేసాం. కాపీ చేయండి. 0005 ఎంటర్ ఇవ్వకండి. 0005 రిమూవ్ చేసేసి అన్నిటికీ కూడా మీ కంపెనీ కోడ్ ఇవ్వండి కింద కూడా. సో ఇట్లా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? కాన్ఫిగరేషన్ అనేది విత్డ్రా చేయడానికి, అమౌంట్ మళ్ళీ యాడ్ చేయడానికి, వీటన్నిటిగా ఉపయోగపడుతుంది. 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం. ఎంటర్ ఇవ్వకండి. ఓకే, ఇచ్చేసాం. నెక్స్ట్ చూడండి, జిఎల్ అకౌంట్స్ మీవి కాదు అవన్నీ కూడా. రైట్ సైడ్ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఆ జిఎల్ అకౌంట్స్ తీసేయండి అవన్నీ. సో ఫస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్, ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఫస్ట్ చూడండి, తీసేయండి, లాస్ట్ జిఎల్ కూడా తీసేయండి. చూడండి ఏమి ఇవ్వాలి? క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ పైన రైట్ సైడ్ డిస్క్రిప్షన్, దాన్ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని యాడ్ చేయండి. ఇక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్, క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. కరెక్ట్ గా ఇవ్వాలి. క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏముంది? క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. నేమ్స్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అది తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అది ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, క్యాష్ టు బ్యాంక్. నెక్స్ట్ మిడిల్ వన్ అవసరం లేదు, చూడండి. ఇంకా నెక్స్ట్ అక్కడ అవసరం లేదు, ఇంకా డౌన్కి వెళ్ళండి, అది క్లోజ్ చేయండి. అది ఆటోమేటిక్గా తీసుకోండి. డౌన్కి వెళ్ళని చెప్తాను. లాస్ట్ 2 యాడ్ చేయాలి. లాస్ట్ 2 చూడండి. క్యాష్ పర్చేజెస్ ఆఫీసెస్ కదా, ఇక్కడ క్యాష్ పర్చేజెస్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ పర్చేజెస్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ కింద క్యాష్ సేల్, క్యాష్ సేల్ జిఎల్ అకౌంట్. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్సే ఇస్తున్నాం. క్యాష్ సేల్. తర్వాత చూడ ట్యాక్స్ కోడ్ విఎన్ చూసారా, విఎన్ అవన్నీ తీసేయండి. ఆ విఎన్ అనుకో, ఏఎన్ అవి మనవి కాదు, అవి మనం ట్యాక్స్ కోడ్స్ మనం క్రియేట్ చేయాలి, అవి తీసేయండి. ఓకేనా?
సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. ఓకే, చేసేసాం, కంప్లీటెడ్. ఈ ట్రాన్సాక్షన్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, నెక్స్ట్ సెటప్ ప్రింట్అవుట్ పారామీటర్స్ FBCJ-C3. సో మనకి పెట్టి క్యాష్ సంబంధించిన ప్రింట్అవుట్ వస్తుంది, దానికి ఒక ప్రోగ్రామింగ్ నేమ్ ఉంటుంది, మనం అసైన్ చేస్తాం. FBCJ-C3 ఎంటర్. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ యాజ్. ఇక్కడ ఏం చేద్దాం, మీ కంపెనీ కూడా ఇవ్వండి. రైట్ సైడ్ ఏమని చూసారా, క్యాష్ జనరల్ నేమ్ ఉంది, RFCASH20. ఇదేంటి ప్రోగ్రామ్ అనమాట, ఇది పెట్టి క్యాష్ కి సంబంధించిన ప్రోగ్రామ్, ప్రింట్అవుట్ రావాలి మనకి పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ది. ప్రింట్ ప్రోగ్రామ్ RFCASH20 ప్రింట్ ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇదనమాట, సేవ్ చేయండి. మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. సేవ్, ఎంటర్, సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి. సో పెట్టి క్యాష్ ఎంట్రీస్ చేద్దాం. నెక్స్ట్ కంప్లీటెడ్, కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ అని. ఫస్ట్ పెట్టి క్యాష్ ఎంట్రీస్ చూడండి. FBCJ వెళ్ళండి. FBCJ ఫస్ట్ చూడండి, మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, కింద క్యాష్ జనరల్ 0001 ఇవ్వండి. క్యాష్ జనరల్ కండిషన్. సో మీ కంపెనీ కోడ్ మీది కాదనుకోండి, ఎలా చేంజ్ చేస్తారు? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కంపెనీ కోడ్ చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, పెట్టి క్యాష్ అని చూసారా పైన రైట్ సైడ్, ఒక రైట్ సైడ్కి వెళ్ళి అక్కడ ఒక బాక్స్ చూడండి, ఒక యారో ఉంది రైట్ సైడ్, ఒక ట్యాబ్ కనిపిస్తుంది, పెట్టి క్యాష్ ఉంది. దాని తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మీరు కంపెనీ కోడ్ అనేది మార్చుకోవచ్చు. క్లిక్ చేయండి. సో మీకు ఏ కంపెనీ కోడ్ అయితే ఆ కంపెనీ కోడ్ ఇక్కడ మార్చుకోండి. ఇప్పుడు NICS లో ఉన్నారు, వేరే కంపెనీ కోడ్ వెళ్ళాలంటే ఇక్కడ చేంజ్ చేసుకుంటారు. సో మీరు ఏ కంపెనీ కోడ్ కావాలంటే మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకుంటాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ చేసేటప్పుడు మనం చెక్ చేస్తాం కదా, సేమ్ టు సేమ్. సో మన కంపెనీ కోడ్ ఏంటి? NICS ఇవ్వండి. తర్వాత చూడండి పైన టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్ అని ఉంది. అంటే ఈ రోజు పెట్టి క్యాషియర్ అమౌంట్ విత్డ్రా చేసి ఈవినింగ్ కి మళ్ళీ డిపాజిట్ చేసేస్తారు బ్యాలెన్స్ అమౌంట్. డే వైజ్ అయితే లేదు, వీక్ వైజ్ అంటే మండే రోజు విత్డ్రా చేస్తారు, మళ్ళీ సాటర్డే ఈవినింగ్ కి సబ్మిట్ చేసేస్తారు. పీరియడ్ అంటే ఫస్ట్ డేట్ కి విత్డ్రా చేస్తారు, తర్వాత మంత్ ఎండింగ్ కి డిపాజిట్ చేసేస్తారు. అట్లా ఉంటుంది, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మనం డే బేసిస్ మీద తీసుకుందాం. టుడే పైన క్లిక్ చేయండి. ఓకే, టుడే పైన క్లిక్ చేశారు. రైట్ సైడ్ చూసారు ఓపెనింగ్ బ్యాలెన్స్ 00 ఉంచు. రైట్ సైడ్ బాక్స్ అంతా కూడా 00 ఉంది. ఓకే, 00 ఉంది. సో పెట్టి క్యాష్ ఏం చేస్తారు, కొంత అమౌంట్ ని, క్యాష్ అనేది కొంత అమౌంట్ ని బ్యాంక్ నుండి విత్డ్రా చేస్తారు. క్యాష్ రిసిప్ట్ లోకి వెళ్ళండి. క్యాష్ రిసిప్ట్ క్లిక్ చేయండి. అక్కడ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్, విత్డ్రా, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్. అమౌంట్ ఎంత విత్డ్రా చేశారు? ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్, 1 lakh 10,000 అనుకుందాం. 10,000 ఇవ్వండి. అమౌంట్ 10,000. ఓకే, ఎంత విత్డ్రా చేశారు? 10,000 అనేది విత్డ్రా చేశారు. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. లాస్ట్ చూడండి, పోస్ట్ సెల్, SEL POST, పోస్ట్ సెల్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్. అది కాదు, కింద డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్లో పోస్ట్ సెల్ ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. అన్ని చేయండి. చూసారా పెట్టి క్యాష్ ఎంత 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 క్యాష్ ఉంది ఆయన దగ్గర? 10,000 రూపీస్ ఉంది.
ఇక్కడ గ్రీన్ సింబల్ ఉండాలి, గ్రీన్ లో ఉండాలి ట్యాబ్, అంటే ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా చేసినట్లు, కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా ఉన్నట్లు. సో 10,000 అనేది విత్డ్రా చేశారు పెట్టి క్యాషియర్. నెక్స్ట్ పేమెంట్ టు కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ సారీ, ఎవరైనా కస్టమర్ పేమెంట్ చేశారు. యాక్చువల్గా పెట్టి క్యాష్ ఎలా ఉంటుందంటే ఏమన్నా పేమెంట్ చేశారు ఎవరికన్నా, అంటే ఏదన్నా ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనుకుందాం, ఒక పేమెంట్ ఫ్రమ్ కస్టమర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పెట్టి క్యాష్ ఏం చేస్తారు, ఏమన్నా యూజ్ చేయని ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటాయి, అవి సేల్ చేస్తారు ఏమన్నా కస్టమర్కి. ఆయన ఏం చేశారు, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం, ఒక కస్టమర్కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో మన దగ్గర 10,000 ఆల్రెడీ ఉన్నాయి, విత్డ్రా చేసాం. ఇంకొక 5,000 వచ్చింది అనుకుందాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి కింద, పేమెంట్ ఫ్రమ్ కస్టమర్, డ్రాప్ డౌన్ చేయండి పేమెంట్ ఫ్రమ్ కస్టమర్. ఏదైనా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా వచ్చారు అనుకుందాం, బై జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ ఇవ్వండి, ఎంత అనుకున్నాం, 5,000 ఎగ్జాంపుల్. రైట్ సైడ్ కస్టమర్ తీసుకోండి, రైట్ సైడ్కి వెళ్ళండి, రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్ కస్టమర్, ఇంకా రైట్ సైడ్ అక్కడ కాదు, అదే లైన్, సేమ్ లైన్ కింద కస్టమర్ తీసుకోండి. సెలెక్ట్ చేయండి, ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేసి సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసాం కదా, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. యాడ్ అయిందా? ఫస్ట్ ఎంత 10,000 ఉంది చూడండి, బ్యాలెన్స్ చూడండి, 10,000 ఉంది, తర్వాత 5,000, టోటల్ గా 15,000 ఉంది పెట్టి క్యాష్ దగ్గర. అమౌంట్ ఎంత ఉంది, 15,000 ఉంది టోటల్ గా. ఓకే, తర్వాత ఏం చేస్తాం, పెట్టి క్యాష్ ఖర్చు పెడుతున్నాను అనుకుందాం, క్యాష్ పేమెంట్స్ లోకి వెళ్ళండి. క్యాష్ రిసిప్ట్స్ లో ఉన్నాం మనం, పేమెంట్స్ ఎక్కడికి వెళ్తారు, క్లోజ్ చేయండి. ఎక్కడికి వెళ్ళారు మీరు, పైన క్యాష్ పేమెంట్స్ పైన చూడండి, పారామీటర్స్ టైప్ ఉన్న అవి క్యాష్ పేమెంట్స్కి వెళ్తున్నాం. సో ఇక్కడ పేమెంట్ టు వెండర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా సర్వీస్ చేయించారు, ఏదైనా ఆఫీస్లో వర్క్ ఏదైనా చేయించారు, చిన్న వర్క్ అనుకుందాం, పెట్టి క్యాష్ ఏం చేస్తారు, ఆ క్యాష్ ఇచ్చేస్తారు ఆయనకి. సో వెండర్ అంటే ఎవరు, సర్వీస్ ప్రొవైడర్స్. పేమెంట్ టు వెండర్ ఇవ్వండి, పేమెంట్ టు వెండర్కి ఎంత పే చేస్తున్నా, ఎగ్జాంపుల్ 2,000 రూపీస్ ఇవ్వండి. రైట్ సైడ్ వెండర్ తీసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది, 15,000 ఉంది మన దగ్గర క్యాష్. 2,000 పే చేస్తే ఎంత ఉంటుంది, ఎగ్జాంపుల్ 30,000 ఉండాలి. ఎనీ వెండర్ తీసుకోండి, సెలెక్ట్ చేయండి, లైన్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి. చూసారా, 2,000 రూపీస్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 13,000. సరిపోయింది కదా. అలాగే మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ చేయండి, ఒక 10,000, ఇంకొక 1,000 రూపీస్ చేయండి. 12,000 పెండింగ్ ఉండాలి. వెండర్కి, సర్వీస్ ప్రొవైడర్స్కి ఇస్తున్నాం. $3,000 ఇస్తారా, ఇవ్వండి, నో ఇష్యూ. సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. చూసారా, 10,000 పెండింగ్ ఉంది. తర్వాత ఏమైనా పర్చేజ్ చేసాం, క్యాష్ పర్చేజెస్ చేసాం. ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజ్, పెట్టి క్యాష్ ఏం చేస్తారు, క్యాష్ ఇచ్చేసి పర్చేజ్ చేస్తారు. క్యాష్ పర్చేజెస్ ఒక 3,000 చేయండి. క్యాష్ పర్చేజెస్ చేద్దాం, డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ పర్చేజెస్.
ఇవన్నీ పేమెంట్సే కదా. ఫస్ట్ వన్ క్యాష్ పర్చేజెస్. ఎంత ఎగ్జాంపుల్ 1000 రూపీస్ 2000 ఇవ్వండి, 2000 రూపీస్ క్యాష్ పర్చేజెస్. ఈ లైన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏం అవసరం లేదు ఇంకా. పోస్ట్ సెల్ కంటిన్యూ. చూసారా బ్యాలెన్స్ ఎంత ఉంది? 8000. ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. పెట్టి క్యాష్ ఏం చేస్తారు? ఆ 8000 అనేది బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు, బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తారు. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ఎంత? 8000 పెండింగ్ ఉంది. మన క్యాష్ ఎంత ఉంది? 8000 ఉంది. పైన చూడండి క్యాష్ ఎక్కడ ఉంది, పైన చూపించండి. అది 8000. ఇది 0 అయిపోవాలి. 8000 ఇచ్చేయండి. లైన్ సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. ఓకే, 0 అయిపోయిందా? క్లోజింగ్ బ్యాలెన్స్ చూసారా? 0 అయిపోయింది. విత్డ్రా చేసాము 10,000. కస్టమర్ దగ్గర నుంచి ఒక 5,000 వచ్చింది. టోటల్ 15,000. 15,000లో 2,000, 3,000, 2,000 ట్రాన్సాక్షన్స్ చేస్తాం. బ్యాలెన్స్ 8,000 ఉంది. ఈ అమౌంట్ ఏం చేస్తాము? విత్డ్రా చేసేసాం. సో క్లోజింగ్ బ్యాలెన్స్ 0. డే బై తీసుకున్నాం. పైన చూడండి ప్రింట్అవుట్ క్యాష్ జనరల్ పైన క్లిక్ చేయండి. ఇది రిపోర్ట్, మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్. ఇది ఒక కాన్ఫిగరేషన్ చేసాం కదా, రిపోర్ట్ జనరేట్ అవడానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. ఇది రిపోర్ట్ అన్నమాట. RFCA SH20 ఇచ్చాం, ప్రోగ్రామ్ ఇచ్చాం. గుర్తుందా? రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఇది పెట్టి క్యాష్, పెట్టి క్యాష్ జనరల్. ఇదంతా కూడా పెట్టి క్యాష్ బుక్. ఇది రిపోర్ట్. ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇది ప్రాసెస్. చాలా సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిల్లర ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. సో పెట్టి క్యాషియర్ ఉంటారు. పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉంటారు. పెట్టి క్యాషియర్ అని ఆయన. ఇది పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు. పెట్టి క్యాష్ అంటారు. ఓకే, రైట్. సిలబస్ కాపీ అర్థమైంది కదా? సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్. సార్ ఇది సేవ్ ఆప్షన్ ఆటోమేటికా లేకపోతే? ఆటోమేటిక్ అంటే గ్రీన్ వచ్చిందంటే సేవ్ అయిపోయినట్టే. సేవ్ అయిపోయినట్ట. మనం పోస్ట్ చేసాం కదా, గ్రీన్ లో ఉంది కదా, రిపోర్ట్ కూడా జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళండి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మీరు రిపోర్ట్ అనాలిసిస్ చేయండి, అన్ని చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇంట్రెస్టింగ్ ఉంది కదా కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం చూడండి కొంచెం టఫ్ ఉన్న సబ్జెక్టులు కంప్లీట్ చేద్దాము. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST టార్గెట్ చేద్దాం. ఇది కొంచెం టఫ్ ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, GST, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST, ఇవి మన టార్గెట్. 30 కూడా టార్గెట్లో ఉంచండి. 30 కూడా. ఈ 4 టాపిక్స్ డిస్కస్ చేద్దాం టుమారో ఆన్వర్డ్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? టుమారో ఆన్వర్డ్స్ ఇవి మనం టార్గెట్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి మనం, ఏది మిస్ చేయకూడదు. క్లియర్ కదా? క్లియరా? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్.